ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు. ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది. అది రాహువుతో కలిసి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, కేతు సింహరాశిలో సంచారం, రాహు కుంభంలో సంచారం. ఇక సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ, శుక్ర, బుధ, సూర్య ఈ 4 గ్రహాలు ప్లస్ రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు కూడా చంద్రుడు కూడా కలవబోతున్నారు. అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది. రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది. ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనకైతే పితృదోషం ఏర్పడుతుంది. అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలానే పితృదోషం ఉన్న ఆర్థికంగా ఇబ్బందులు, అలానే ఉద్యోగపరంగా, అలానే పిల్లలు పుట్టడానికి, పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి 13వ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది. ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత ఈ రాహువుతో సూర్యుడు కలవడము. ప్రస్తుతం రాహువు 15 డిగ్రీలలో ఉన్నారు. సూర్యుడు 8 డిగ్రీలోకి అంటే 10 డిగ్రీలోకి నియర్గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి. అంటే డీప్గా పితృదోషం ఏర్పడబోతున్నది. అది కుంభరాశిలో, అది వాయుతత్వ రాశి. ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం. అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహువుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు. అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి. రాత్రిపూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి. అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు, అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది. ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలానే పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, అలానే ముఖ్యంగా మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. 2026 ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక ఫిబ్రవరి మాసంలో పంచమ స్థానంలో ఉంటున్న గ్రహాలన్నీ కూడా షష్ఠ స్థానంలోకి మారబోతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ మీ రాశ్యాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు. సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు. అలానే కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు.
అంటే ఇక్కడ పంచగ్రహాలు కూడా, అంటే రాహుతో కలిస్తే పంచగ్రహాలు కూడా 6వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ గత మాసంలో అంటే ఈ ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా, అంటే జనవరి 15 సంక్రాంతి రోజు నుంచి ఈ ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ పంచమ స్థానంలోనే సూర్యుడు ఉంటున్నాడు. అలానే చివరి వారం వరకు అంటే ఫిబ్రవరి 23వ తేదీ వరకు కుజుడు కూడా ఉంటున్నాడు. ఇది ఆర్థిక విషయాలలో కొన్ని ఒత్తిడులు, అనుకున్న పనులు ఏదైతే అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అక్కడ విఫలం అవ్వడానికి ఒక టెన్షన్, ఒక ఒత్తిడులు ఇవన్నీ తెచ్చిపెడుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 3వ తేదీ ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం 6వ స్థానంలోకి మారిపోతుందో ఇది కొంచెం మంచి ఫలితాలు, అంటే బుధుడు 6వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి కాస్త మంచిగా ఉన్నప్పటికీ కూడా ధైర్యము, స్థైర్యము, కొంచెం ఆ ఒత్తిడులు, ఫైనాన్షియల్ ఒత్తిడులు తగ్గినప్పటికీ కూడా 6వ స్థానంలోనే రాహు కూడా ఉంటున్నాడు. ఎప్పుడైతే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత సూర్యుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడో చూడండి, గొడవలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కోర్టు విషయాలలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం టెన్షన్, ఒత్తిడిని తెచ్చుకొచ్చి పెడుతుంది. అలానే ఆరోగ్య విషయాలలో కూడా ఇబ్బందులు తలెత్తే సూచనలు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, చర్మానికి సంబంధించిన ఒక అలర్జీస్ లాంటిది, నిద్రాహీనత, నిద్రాభంగము, స్టమక్ రిలేటెడ్, డైజెషన్ ప్రాబ్లము, ఇలాంటివి మీకు రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం డిస్టర్బెన్సెస్, ఎందుకంటే సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తాడు, బుధుడు కూడా యోగిస్తాడు, బట్ శుక్రుడు యోగించాడు, కుజుడు కూడా ఇక్కడ యోగిస్తాడు, రాహు కూడా యోగిస్తాడు. బట్ ఇక్కడ గ్రహ యుద్ధం అంటే సూర్యుడు రాహు డీప్ కంజక్షన్ అయినప్పుడు, అలానే కుజుడు రాహు డీప్ కంజక్షన్ అయినప్పుడు ఈ 6వ స్థానము, 12వ స్థానము, 8వ స్థానంలో ఇట్లాంటి గ్రహాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ జరగడము, అలానే గొడవల్లో ఏదైనా దూరి ఏదైనా ఇబ్బందికి గురి కావడము, అలానే ఈ ఆరోగ్య విషయాలలో తెలియని ఒక ఇబ్బందులు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. 12వ స్థానంలో కేతు ఉంటున్నాడు, నిద్రాహీనత, మెయిన్ నిద్రాహీనత, ఇలాంటివి ఎక్కువగా వచ్చే సూచనలు ఉంటాయి. అలానే ఈ ఒక సమయంలో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అందులోన ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీకి స్త్రీ శత్రువు అన్నట్టుగా ఈ కన్యా రాశిలో పుట్టిన స్త్రీలకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, స్త్రీలు కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, వాళ్ళతో ఏదైనా విభేదాలు లేదా ఇబ్బందులు తలెత్తే సూచనలు, ఏదో ఒకటి మాట పట్టింపులాగా మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. పురుషులకు కూడా స్త్రీల నుంచి ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే 6వ స్థానంలో శుక్రుడు యోగించడు. స్త్రీ ద్వారా ధన నష్టము, మాన నష్టము, ఇలాంటివి కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వాళ్ళు. అలానే ద్వితీయాధిపతి ఎవరు? మీకు శుక్రుడే అవుతాడు, 6వ స్థానంలో ఉంటున్నాడు. అప్పులు చేయవలసిన ప్రమేయము, అధిక ధన నష్టము, డ్యూ టు ఏదో ఒకటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన ప్రమేయము, ఇలాంటివి సిచ్యుయేషన్స్, ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి మొదటి వారం నుంచేనే మనకి శుక్రుడు మనకి 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు, 2వ వారం సూర్యుడు వస్తాడు, సో తర్వాత కుజుడు కూడా జాయిన్ అవుతున్నాడు. 6వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం అనేది గొడవలకి, కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది కొంచెం టెన్షన్, ఒత్తిడులు తీసుకొచ్చే ప్రయత్నం అంటే అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడే సూచనలు ఉంటాయి. అంటే 6వ స్థానంలో బుధుడు యోగిస్తాడు, సూర్యుడు యోగిస్తాడు, బట్ రాహుతో కలుస్తున్నాడు కాబట్టి, కుజుడు కూడా అక్కడ కలుస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్ అవఘడలు, కుజుడు, బుధుడు, రాహు ముగ్గురు కలిస్తేనే విద్యుత్ షాక్ కొట్టడం లాంటిది. అలానే మిషనరీలో పనిచేసే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు తలెత్తే సూచనలు, ఏదైనా యాక్సిడెంట్కి గురి కావడము, అలానే ఏదైనా పటాకీలు అంటే టపాకాయలు ఈ ఒక చేసే ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కడైతే ఆయుధాలు ఉంటాయో, ఆయుధం ఎక్కడ ఉంటుందో అక్కడ, అలానే ఫైర్ నిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే ఇబ్బందులు తప్పవు. హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ మీరు
ఫేస్ చేయక తప్పదు. అంటే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అంతా 6వ స్థానంలో గ్రహాలు వచ్చాయి, మీకు శత్రునాశనము, రోగనాశనము, డబ్బులు మీకు కట్టేస్తారు, అది ఇది ఉంటారు. బట్ రాహుతో కలుస్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, మీకు సూర్యుడు యోగిస్తాడు 6వ స్థానంలో, బుధుడు యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తాడు. 6వ స్థానంలోనే ఎవరున్నారు? రాహు ఉన్నాడు. 12వ స్థానంలో ఎవరున్నారు? కేతు ఉన్నారు. సో ఈ రిస్కీ జాబ్స్ ఎవరైతే ఉన్నారో, రిస్క్ జాబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, అలానే ఈ ఒక ఆయుధాలు చేసే అదేదైనా కావచ్చు, అలానే మనకి నైఫ్ ఇవన్నీ తయారు చేసే కంపెనీలు కావచ్చు, లేత్ మిషన్, సిఎన్సి మిషన్స్ కావచ్చు, మిషనరీ ఎక్విప్మెంట్స్లో పనిచేసే వాళ్ళు, అలానే ఈ ఫైర్కి సంబంధించిన ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్ అక్కడ పనిచేసే వాళ్ళు, టపాకాయలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, కెమికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అక్కడ ఏదైనా రియాక్షన్ అయ్యి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తలు తీసుకోండి. సో ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా మరి ఏం చేసుకోవాలి అని అంటే, చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి ఎరుపు రంగుల పూలతో ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలతో మీరు ఆ టెంపుల్ కనుక ఉంటే, కాళికా అమ్మవారు టెంపుల్ కనుక మీకు దగ్గరలో ఉంటే ఎరుపు రంగుల పూలతో ఆరాధించడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి. అలానే తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాలు వినడము, అలానే ముఖ్యంగా నవగ్రహాలకి కూడా ప్రతిరోజు 27 ప్రదక్షిణాలు చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.